హలో! నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. యూఎస్‌లో మేము దీపావళి పండుగ ఎలా జరుపుకున్నాము, చలిలో ఎన్ని తిప్పలు పడ్డామో వీడియో చూద్దాం రండి. పూజ కోసం ముందు రోజే పూలన్నీ కోసి మాల కట్టేసాము. అమ్మవారికి గుమ్మాలకు వేయడానికి. ఇంకా పొద్దున్నే గుమ్మానికి పసుపు బుద్దామని బయటకొస్తే చలండి గడ్డకట్టుకుపోయేలా ఉంది. ఇంతలో పాపం మా మోక్ష గూడా స్వెటర్ ఏసుకొని మరీ వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి చూసారా? ముగ్గయితే గబగబా వేసేసాము బయట. మొత్తం పూర్తయ్యేసరికి ఇళ్ళన్నీ పిసిగిపోయినాయి. అంత చల్లగుంది. ఎండ కనబడుతుంది గానీ కూల్‌గుందండి బాబోయ్ అసలు. ఇంకా బాగా డెకరేషన్ చేద్దామనుకున్నాను. ఇక నా వల్ల కాలేదు. ఇంకా లోపలికి వచ్చి ప్రసాదాలు సిద్ధం చేసుకోవడానికి రెడీ అయిపోయాము. కేసరి, గారెలు, తర్వాత ఎప్పుడు పొంగడాలేస్తాం దీపావళికి. చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టము ఈ ప్రసాదం. ఇంకా అవి కూడా వేశాను. తర్వాత దీపాలన్నీ రెడీ చేసుకున్నాం. మా మోక్ష చూడండి రెడీ అయిపోయింది దీపాలు పెట్టడానికి. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణ పూజ ఎప్పుడు చేసుకుంటాం మేము. మా నానమ్మ అలానే చెప్పేది. ఇంక అప్పటి నుంచి నేను అలానే చేస్తాను. ఈవినింగ్ ఇట్లా పొంగడాల నైవేద్యం పెడితే చాలా మంచిదమ్మా అని చెప్పింది తను. తర్వాత తులసి మాతకు పూజ చేసుకున్నాను. ఈ తులసమ్మ లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 కలిపి చిన్నగా ఉన్నప్పుడే కుండీలో పెట్టాను. కార్తీక మాసం మొత్తం పూజ చేసుకోవడానికి ఇట్లా సిద్ధం చేసి పెట్టుకున్నాను. మరి బయట పెట్టానే గానీ ఈ చలికి ఉండదు. లోపల పెట్టేయాలి. ఇంకా పూజ అప్పుడే మొదలుపెట్టాను. మోక్ష కూడా వచ్చేసింది. ఇద్దరం కలిసి పూజ చేశాము. ఓం మహేశ్వర్యే నమః. ఓం మహాలక్ష్మియే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం మహాకన్యాయ నమః. ఓం సరస్వతీ నమః. ఓం భోగవైభవసంధాత్రే నమః. భక్తానుగ్రహకారకాయే నమః. ఓం సిద్ధలక్ష్మియే నమః. ఓం పూజ అయిపోయేసరికి ఇంకా అందరూ రెడీ అయ్యి వచ్చారు దీపాలు వెలిగించడానికి. నేను దీపలక్ష్మి పూజ చేసుకోవడానికి వేరే దీపాలు సిద్ధం చేసుకున్నాను. తర్వాత వీళ్ళందరూ వెలిగించారు. ముందుగా తులసి దగ్గర, వెనక తూర్పు వైపు వెలిగించాను. తర్వాత ఇంకా ఉషా ఎదర పెట్టింది దీపాలన్నీ. మనం చిన్నప్పుడు ఎప్పుడు బావి దగ్గర కూడా దీపాలు పెట్టాలి అని అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. అలానే నేను ఎప్పుడు ఇట్లా నీళ్లతో కలశాలు ఏర్పాటు చేసుకుంటాను. వాటికి దీపాలు పెడతాను. తర్వాత అగ్నికి మా బుజ్జిగాడు చూడండి ఎలా చూస్తున్నాడో వింతగా. ఏం చేస్తున్నారు వీళ్ళు అని. దీపాలు ఎప్పుడు ఇంటి చుట్టూ పెట్టుకోవాలి మనము. ఉత్తరము, దక్షిణం, తూర్పు, పడమర. ఇక్కడ వాళ్ళందరూ వచ్చేసారు విష్ చేయడానికి. చూసారా అందరూ ఇళ్ళకెళ్ళి మంచిగా లైటింగ్ పెట్టుకున్నారు. ఓన్లీ ఇక్కడ కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వరకే పర్మిషన్ ఉంటుందంట. ఇది మా ఉత్తర భాగము. ఇంకా ఇక్కడ కూడా దీపాలు పెట్టించాను. ఈ దీపాలు పెట్టడం అయిపోయాక ఇంకా కాకర పువ్వొత్తులు కాల్చుకున్నారు. చూసారా ఎటువంటి సౌండ్లు లేవు. అందరూ లైటింగ్ వేసుకున్నారు. ప్రతి ఇంటికి లైటింగ్ ఉంది. మా మోక్ష చిచ్చుబుడ్డ వెలిగించింది. వాడికేమో చాలా భయం అండి క్రాకర్స్ అవి ఏమంటే. వాడు దూరం నుంచే చూస్తున్నాడు మా మనవడు. మోక్షకి అన్నీ ఇంట్రెస్ట్. నా వెనకుండా అన్నీ చేస్తూ ఉంటుంది. టపాకాయలు కూడా అలానే కాల్చుకుంటుంది అది. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అనాలకి మా అమ్మాయితో దీపావళి జరుపుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈసారి. ఎప్పుడూ ఇంట్లో ఒంటరిగా చేసుకునే పండుగ ఇట్లా అందరితో కలిసి చేసుకోవడం నాకు ఈసారి చాలా సంతోషం అనిపించింది. గుంటూరులో ఉంటే మా అపార్ట్మెంట్లో రాఘవేంద్ర తను మందులు కాలుస్తూ గత 8 ఏళ్ల నుంచి తనే మా చేత మందులు కాల్పించేవాడు. ఈరోజు చాలా బాగా గుర్తు చేసుకున్నాను మా రాఘవేంద్రని. మా అపార్ట్మెంట్లో కూడా దివాళీ బాగా చేస్తారు.
అందరు చాలా కలిసి బాగా చేసుకుంటాము. ఇక్కడ కూడా ఉషా వాళ్ళ ఫ్రెండ్స్, ఎదురు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా విష్ చేసుకుంటూ చాలా బాగా చేసుకున్నారు. ఎంతో హ్యాపీ అనిపించింది. చాలా సందడిగా ఉంది. ఇది ఆపోజిట్ హౌస్ వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు పక్కన సుధీర్ ఫ్యామిలీ. మరొక కొడుకు నాకిక్కడ. వీళ్ళందరూ నా కూతుర్లు. ఇదండి నేను యుఎస్‌లో మా అమ్మాయితో చేసుకున్న దీపావళి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. బాయ్.